ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 28వ తేదీ 10వ నెల 25వ సంవత్సరంలో అందిన ఆహారమును మరలా మనందరం చేరి ఆ ప్రభు యొక్క దివ్యవాక్యమును ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి, ఈ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ అర్ధరాత్రి నుంచి ఈ మొంతా తుఫాన్ కాకినాడ ఆ పరిసర ప్రాంతాలలో వికృత రూపం దాల్చి చాలా భయంకరంగా క్షమించండి, చాలా భయంకరంగా ఆ ప్రభావం, తుఫాన్ ప్రభావం ఉండబోతుందని చెప్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఇది పెద్ద తుఫాను అని ఒకరంటే, కాకినాడని ముంచేసింది, ఇక ఆంధ్రప్రదేశ్ నా దేవుడే కాపాడాలి ఒక క్యాప్షన్ పెట్టారు ఒక టీవీ వాళ్ళు. దేశమంతా కూడా అతలాకుతలం అయిపోతుంది ఈ తుఫాను చూసి. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు, చాలా జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ ఉన్నారు అని ఈ విధంగా వార్తలు కోకొల్లలు. ఏది ఏమైనా ప్రియులారా, మనం కొన్ని తుఫానులు చూసిన అనుభవం మనకుంది. ఈ తీర ప్రాంతంలో ఉండే వారికి తుఫాన్లు చూసిన అనుభవాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు కొండంతా చెప్పినప్పుడు చివరికి అది ఘోరంతగా మారిపోయిన దినాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు అసలు అంత ప్రభావం ఉండదు అని చెప్పినప్పుడు ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే పూర్వకాల పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిజ్ఞానం వేరు. ఇప్పుడు శాటిలైట్లు, ఇప్పుడు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే శాటిలైట్స్ మనకున్నాయి. మంచి జ్ఞాన సంపత్తి కలిగిన శాస్త్రవేత్తలు మనకున్నారు. కావున చాలా సూక్ష్మంగా విషయాలను వారు పరిశీలించి చెప్తూ ఉన్నారు. వాటిని తోసివేయకూడదు. ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ దినము మధ్యాహ్నానికి 3 గంటల నుండి రాత్రికాల సమయం లోపు తీరం దాటుతుంది. 90 నుండి 110 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి. నెల్లూరు, ఒంగోలు, ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళానికి వచ్చి తక్కువగా ఉన్న కాకినాడ, విశాఖపట్నం, ముఖ్యంగా కొన్నిసార్లు విశాఖపట్నంలో వచ్చిన తుఫాన్ అంతా ఇంత కాదు. చాలా నష్టం కూడా జరిగింది కదా. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఒక ఆయన ఉన్నాడు, మనం ప్రార్థించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, సముద్రాన్ని గద్దించగలిగినది. మనం చూసాం, తన శిష్యులతో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ పడవ చిన్న పడవ, అది ఇప్పుడులాగా బోట్స్ కాదు. ఆ పడవ అలల తాకిడికి అటు ఇటు కొట్టుకొని పోతూ, ఇక అయ్యో చచ్చిపోతామని వారు భయపడిపోయి యేసయ్య దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా అదే పడవలో ఉన్నాడు. అయ్యా, నువ్వేంటి నిద్రపోతున్నావు? పరిస్థితి చూడయ్యా, చచ్చిపోతావు, సముద్రం పొంగిపోతుంది, తుఫాను. అప్పుడు యేసయ్య లేచి గద్దించాడంట సముద్రాన్ని. సముద్రమా,
అంటే గాలిని గద్దిస్తే సమసిపోయింది, సముద్రాన్ని గద్దిస్తే సమసిపోయింది. అలల తాకిడి, ఆ ఒరవడి, ఆ తుఫాన్ బీభత్సం నిమ్మళమాయను అని రాయబడి ఉంది. నిమ్మళమాయను, ఆయన గద్దించగానే. కావున మనకు అంత గొప్ప దేవుడు ఉన్నాడు. నాకైతే ఒక విశ్వాసం ఏంటంటే, విశాఖపట్నంలో గొప్ప దైవజనులు ఉన్నారు. జపనీయ శాస్త్రి గారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. కాకినాడలో కూడా గొప్ప దైవజనులు ఉన్నారు. వారు చాలా గొప్ప ప్రార్థనా పరులు. వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. విశ్వాసులు కూడా ప్రపంచవ్యాప్తంగా దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. మన బాధ్యతగా మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినము ఈ యొక్క తుఫాను వరవడిని తగ్గించిన ఆయన, ప్రాణ నష్టం ఉండకూడదు ప్రభువా, ప్రాణ నష్టం ఉండకూడదు, జన నష్టం ఉండకూడదు. యేసయ్యా అని ప్రార్థిస్తే మన దేవుడు తప్పకుండా ఆ తుఫాను వరవడిని తగ్గిస్తాడు. కావున ప్రియులారా, నా విన్నపం ఏంటంటే, ఈ దినము అందరం ప్రార్థన చేస్తాం. అది మన బాధ్యత, అది మన బాధ్యత, అది మన బాధ్యత. సంద్రమును గద్దించగలిగిన దేవుడు, తుఫానులను అణచగలిగిన దేవుడు, తుఫానులను నిమ్మళము చేయగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎర్ర సంద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు ఆ నీటినే గోడగా కట్టేశాడు. ఒక్క మాటతో మోషే గారు అధికారం ఇచ్చాడు. ఒక్క మాట మోషే గారు, దేవుని యొక్క ప్రవక్త యాజకుడుకి అధికారం ఇచ్చాడు. సముద్రమే 2 పాయలు, యోర్దాన్ నది ఆగిపోయింది. వరవడిగా పారే యోర్దాన్ నది యెహోషువ ఆ యొక్క యాజకులు పాదములు పెట్టగా, యెహోషువ ప్రార్థించగా యోర్దానే అయిపోయింది. అంటే నీటిని ఆపగలిగిన శక్తి, నిమ్మళింపజేయగలిగిన శక్తి మన దేవునికి ఉంది. కావున ప్రియ దేవుని బిడ్డారా, తప్పనిసరిగా మనందరం ప్రార్థన చేద్దాం. రెండవది, జాగ్రత్తగా కూడా ఉండండి, బయటికి వెళ్ళద్దు. నెల్లూరు జిల్లాకు కూడా ఈ ఉపద్రవము ఉంది. అంటే 90-110 గాలులు వరవడి తగ్గొచ్చేవో కానీ వర్షం మాత్రం ఉంది. తుఫాను తీరం దాటిన తర్వాత అధికంగా 3 రోజులు మరలా వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే సోమశిల నిండిపోయింది, నీటిని వదిలేస్తున్నారు. పెన్నా పరవళ్ళు చూడండి, జన సందోహం చూడండి. నెల్లూరులో ఆ పెన్నాలో ప్రవహించే ఆ నీటిని చూస్తూ చిన్నబిడ్డలు, పిల్లలు కేరింతలు కొడుతూ ఉన్నారు. కనుల విందుగా ఉంది కదా. ఇంకా వర్షం పడితే పైన, అది కడపలో కూడా వర్షమే. ఈ ప్రభావం కొంత మేరకు కడపలో వర్షం పడిందంటే మన సోమశిలకు నీళ్ళు వచ్చేస్తాయి. ఎక్కువగా అట్నుంచే కదా వచ్చేది. కావున మనందరం కూడా దైవజనులతో కలిసి ప్రార్థన చేద్దాం ప్రియులారా. వీలైతే ఉపవాస ప్రార్థన చేయండి. ఏదైనా ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. ఈ తుఫాను బీభత్సం తగ్గించు ప్రభువా, యేసయ్యని అడుగుదాం. ప్రభుత్వం పలు విధాల సహాయ కార్యక్రమాలు, ప్రాణ నష్టం జరగకుండా, జన నష్టం జరగకుండా ముమ్మరం చేయగలదే కానీ తుఫాన్ని ఆపలేదు కదా. కానీ తుఫాన్ని ఆపగలిగే శక్తి యేసయ్యకి ఉంది కదా. మనం ఏం చేయాలా? తుఫాన్నే ఆపే ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తాన్ని ప్రభు జరిగిస్తారు. మనం విన్నవిస్తే ఆయన కుమారులు కుమార్తెలైన మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రభుత్వం కూడా చాలా చురుగ్గా ఈ యొక్క సహాయ కార్యక్రమాలు అప్రమత్తంగా ప్రజలను అప్రమత్తం చేయడం కానీ, అధికారులు నిద్రాహారాలు ఈ రాత్రి అంతా కూడా నిద్రాహారాలు మాని
ఆ పర్యవేక్షణ చేయడం కానీ, ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంత చక్కగా పనిచేశారో పూర్వ అనుభవాలు మనకు తెలుసు ఉన్నాయి. చాలా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి పని వాళ్ళు చేస్తున్నారు. మన పని ఏంటి? భయపడుతూ కూర్చోవడం కాదు, ప్రార్థన చేయడమే, ధైర్యంగా ఉండడమే. ఈ తుఫాను, మొంతా తుఫాను ఆ ప్రభావాన్ని దేవుడు తగ్గించి ఆ యొక్క ప్రాణ నష్టం కలగకుండా చేయాలని, ఆ తుఫాను నంచగలిగిన సముద్రము నిమ్మలపరచగలిగిన దేవదేవునికి ప్రార్థింతము ఏకముగా కూడి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థింతాం. రండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ మొంతా తుఫాను ఆ ప్రభావం తగ్గించండి ప్రభువా. ఈ దినం అయ్యా తీరం దాటుతూ ఉండగా ఆ గాలుల వేగాన్ని తగ్గించండి, ప్రాణ నష్టం కలగకుండా చేయండి, వర్షాభావాన్ని తగ్గించండి. యేసుదేవా, 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 తుఫాన్ను అణచగలిగిన దేవుడు, సముద్రము నిమ్మలపరిచిన దేవుడు, సముద్రం పైనే నడిచిన దేవుడు, ఎర్ర సంద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, సంద్రములను సృష్టించిన దేవుడు నీవే కదా నాయన. నీటిని ఒక చోట దేవా కూర్చిన దేవుడు నీవే కదా. ఏ స్వామి, నీ కృపలో యేసయ్యా, యేసయ్యా, ఈ తుఫాను భీవత్సమను నిమ్మళపరచమని బిడ్డలందరూ నాయన ప్రాణ నష్టం కలగకుండా కాకినాడ నుండి, శ్రీకాకుళం నుండి ఈ తీర ప్రాంతంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నట్లుగా నీ కృప చూపించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.